హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. పచ్చిమిర్చి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి పాడవడానికి రీజన్ దానికి ఉండే తొడిమలు, వీటి వలన తడి లోపలికి పోయి తొందరగా పాడవుతుంది. అందుకోసమే పచ్చిమిర్చిని మొదటగా బాగా వాష్ చేసుకొని తర్వాత తొడిమ తీసుకొని ఈ విధంగా ఒక పొడి క్లాత్ తోటి వీడియోలో చూపించిన విధంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చేసినా కూడా చాలా రోజులు పచ్చిమిర్చి వస్తుంది. అదే కాకుండా ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేసిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఈ ప్యాకెట్ లోపల మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. వేసుకోవడం వల్ల దానిలో ఉన్న ఆయిల్ వలన వాటర్ దానిలోకి వెళ్ళకుండా పచ్చిమిర్చి ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ టిప్ అయితే నేను ఫాలో అవుతాను. మీకు కూడా నచ్చిందా? అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. చూడండి, లాస్ట్కి పచ్చిమిర్చి 10 days తర్వాత తీసినా కూడా ఈ విధంగా ఫ్రెష్గా ఉంది.